ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి దీనామవిత్రియవతు ఆనో దివా బృహసః పర్వదాదా సరస్వతి యజయాగంతు యజ్ఞం హవం దేవీతి సుజానఘృతాచి సగ్మాన్నో వాచముషతి శృణోతు. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతివర్తయే జగదః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. నేను మీ ఫణిశర్మ రామేశ్వరపు శ్రీ గాయత్రీ జ్యోతిషాలయం. ఈ రోజున మనము ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో డిసెంబర్ నెల 6వ తారీఖు రోజున శుక్రవారం రోజున వస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి గురించినటువంటి వివరాలు మనము మాట్లాడుకుందాం. ఈరోజు ఎంతో పుణ్యమైనటువంటి రోజు, చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ శివ కుటుంబ పరివారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ఆరాధన, విశేషమైనటువంటి పద్ధతి, విశేషమైన పూజా విధానాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి ఈ స్కంద పురాణంలో. మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించినటువంటి విశేషాలు ప్రథమంగా శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఆ యొక్క శ్రీరాముల వారికి చెప్పబడి ఉన్నాయి. మరి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్కందుడు అని, సుబ్రహ్మణ్యుడు అని, శరవణ భవుడు అని, అలాగే అనేక రకమైనటువంటి పేర్లతో అనేక రకాల ప్రాంతాలలో చెప్పబడడం జరిగింది. ఎందుకు అంటే ఆయనకు 6 కృత్తికలు పాలిచ్చి పెంచారు కాబట్టి ఆయన్ను చెప్పడం జరిగింది. మరి ఆయన ఉన్నటువంటి విశేషాలు మనం చూసుకున్నట్లయితే షడాననం చందనలేపితాంగం మహారసం దివ్యమయూరవాహనం రుద్రస్య నూనం శిరలోకనాథం సుబ్రహ్మణ్యం దేవం శరణం ప్రపద్యే. శిఖధ్వజాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాతు. శరవణ భవాయ నమః. ఈయన ప్రథమంగా తారకాసురుడు అనేటువంటి రాక్షస సంహార నిమిత్తము ఉద్భవించినటువంటి స్వరూపం. దేవతలందరికీ కూడా సర్వసైన్యాధ్యక్షుడు ఈ సుబ్రహ్మణ్యుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక పూజించినట్లయితే సర్పదోషం కానీ,
కాలసర్పదోషము, కుజదోషము, అలాగే సంతానం లేని వారికి సంతానము, వివాహం కలగనటువంటి వారికి వివాహము, అలాగే ఎక్కువ భూ వివాదములు సమసిపోవడము, అలాగే మన శరీరంలో ఉండేటటువంటి వెన్నుముకకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ, అలాగే చర్మ వ్యాధులు కానీ, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి రోజున పూర్తిగా ఉపవాసం అనేది చెప్పబడి ఉంది. ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు, పంచామృతాలు ఏ విధంగా అయితే అభిషేకం చేస్తామో, అలాగే మనం విశేషమైన ఫలితం కావాలి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తేనె, అలాగే చెరుకు రసం కలిపినటువంటి మిశ్రమంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసినట్లయితే కనుక ఏదైనా ప్రత్యేకమైన కోరిక తీరాలనుకున్న సందర్భంలో ఈ తేనె, చెరుకు రసం కలిపినటువంటి మిశ్రమంతో స్వామివారికి అభిషేకం చేస్తే మన యొక్క కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయట. అలాగే స్వామివారికి చలిమిడి, పానకము, వడపప్పు, అరటిపండ్లు ఇవి ముఖ్యంగా నివేదన చేయవలసినటువంటి పదార్థాలు. ఈయన కృత్తికా నక్షత్రం కాబట్టి స్వామిని ఎంతో పూజిస్తూ ఉంటాము కృత్తికా నక్షత్రం రోజున. అలాగే విశేషమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసినట్లయితే ఆ ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయట. ఈయన షణ్ముఖుడు, 6 ముఖాలతో పుట్టినటువంటి ఆయన. అలాగే ఈయన యొక్క మంత్రము షడాక్షరి, 6 అక్షరాలు కలిగి ఉంటాయి ఈ యొక్క మంత్రంలో. చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ధ్యానం చేసేవారికి, ఆయన యొక్క ఆరాధన చేసేవారికి, ఆయన యొక్క మంత్రాన్ని ఉపాసన శ్రీ విద్యా సంప్రదాయ పద్ధతిలో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర మంత్రాన్ని ఉపాసన చేసేవారికి అమోఘమైనటువంటి బల పరాక్రమాలు, శక్తియుక్తులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే 6 తత్వాలు ఈయన కలిగి ఉన్నాయి. ఈయన యొక్క ఆయుధము వేలాయుధం, శక్తి ఆయుధము అంటూ ఉంటాం. వల్లి దేవసేన అనేటువంటి 2 భార్యలతో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన శరీరంలో ఉండేటటువంటి కుండలిని శక్తి షట్చక్రాలకి కూడా ఆయన అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి ఈ యొక్క షట్చక్రాలు కూడా శక్తివంతమయ్యి అవలోకనకు వస్తూ ఉంటాయట. అలాగే తేజస్సు, భూమికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన వల్ల కలుగుతూ ఉంటాయి. 33 కోట్ల మంది దేవతలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్వసైన్యాధ్యక్షుడు అని చెప్తూ ఉంటాం. ఈయన రెల్లు దుబ్బులలో ఉద్భవించినటువంటి స్వామి కాబట్టి కార్తికేయుడు అని, కృత్తికలు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు అని, రెల్లు దుబ్బుల్లో ఉద్భవించినవాడు కాబట్టి శరవణుడు అని, అగ్నిదేవుల ద్వారా ఉద్భవించినవాడు కాబట్టి స్కందుడు అని, ఇటువంటి పేర్లతో స్వామిని పూజిస్తూ ఉంటాము చాలా ప్రాంతాలలో. మరి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠీ తిథి రోజున ఈ రాబోయేటటువంటి మాసంలో శుద్ధ షష్ఠీ తిథి రోజున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఆరాధన చేయండి. స్వామిని ఆరాధన చేయడం వల్ల ప్రతి శుద్ధ షష్ఠి రోజున ప్రతి నెలలో కొనో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుద్ధ షష్ఠీ తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా ఎర్రని పువ్వులతోనూ అలాగే పాలతోనూ అభిషేకం చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి అలంకారం చేయండి. అలాగే విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. శక్తి కొలది
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిపించుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పాశుపత అభిషేకము చేయించుకోండి. ఇవన్నీ చేసినట్లయితే ఎవరికైతే కనుక వివాహ విషయాల్లో కానీ, సంతాన విషయాల్లో కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, అలాగే భూమికి సంబంధించిన వివాదాలు కానీ, అలాగే మనం చెప్పుకునే శారీరక రుగ్మతలు, శారీరక అనారోగ్యాలు, వెన్నుపూస సంబంధించిన కానీ శారీరక రుగ్మతలు ఉన్నట్లయితే ఇవన్నీ కూడా విశేషంగా యొక్క తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 6 తారీఖు శుక్రవారం రోజున విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి అనుగ్రహాన్ని పొందండి. అందరూ కూడా శుభంగా ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్. ఇట్లు మీ మణిశర్మ రాజేశ్వరరావు శ్రీ శుభం భూయాత్.